హాయ్ రైల్వే గ్రూప్ డి 2025 క్లాస్ 13. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ గ్రూప్ డిలో మనకి సోషల్స్కి సంబంధించి పోర్షన్ తక్కువ అయినప్పటికీ, అంటే మార్క్స్ వెయిటేజ్ అనేది తక్కువ అయినప్పటికీ మనకి ప్రతి మార్కు కూడా ఇంపార్టెంట్ కనుక అందులో కూడా కొన్ని టాపిక్స్ అనేది చదవాల్సిన అవసరం ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఈరోజు మనం నేర్చుకోబోయేది జాతీయ మరియు రాష్ట్రీయ మానవ హక్కుల కమిషన్, ఎన్హెచ్ఆర్సి అండ్ ఎస్హెచ్ఆర్సి, నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్. సో మనం చెప్పుకునే ప్రతి క్లాస్ కూడా చాలా ఇంపార్టెంట్ మీ రైల్వే ఎగ్జామ్స్కి ఉపయోగపడే. ఏదో మనం సబ్స్క్రైబర్సే కావాలి, ఫటాఫట్ ఛానల్ ఎక్కువ సబ్స్క్రైబర్లోకి వెళ్ళిపోవాలనుకుంటే రోజు ఒక బ్రేకింగ్ న్యూస్ తోటి ఇలా ప్రిపేర్ అవ్వండి, లేదంటే ఇది చదవండి, ఈ బుక్ చదవండి, నేను ఇలా చదివాను, లేదా కోర్టులో కేసు నడుస్తూ ఉంది గ్రూప్ డి, ఇలాంటి మన చేతుల్లో లేని విషయాల గురించి వీడియోలు చేయొచ్చు. బట్ మనం చేతుల్లో ఉన్నది ఒకటే, మనం చదవడం, దాన్ని ఎగ్జామ్లో పెట్టడం, అంతవరకే మన పని. ఈ కట్ ఆఫ్స్, సో అండ్ సో ఎక్సెట్రా అంతా కూడా మనకు అనవసరం. ఓకే, సో అందుకే నేను వీలున్నప్పుడల్లా ఒక క్లాస్ చెప్పడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అది చిన్నదా పెద్దదా అనే క్లాస్ పక్కన పెడితే ఓ క్లాస్ చెప్తే దాని నుండి ఏమైనా నేర్చుకుంటారు అని. సో అర్థం చేసుకోగలరు. ప్రాపర్గా నేర్చుకునే విద్యార్థి చేసే పనే ఇది. సో వాళ్ళందరూ కూడా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇక్కడ చూద్దాం. అండ్ మనం తెలుగులో మొట్టమొదటిసారిగా రిలీజ్ చేసిన బుక్ ఏదైతే ఉందో 8000 రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి, ఈ బుక్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి, చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు తెలుగులో లేదు, సో దీన్ని తెలుగులో అంత నీట్గా మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. సో దీన్ని తీసుకోవాలనుకునేవారు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, బుక్ అని, అది చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అదేవిధంగా పాలిటీ కావచ్చు, పాలిటీ క్వశ్చన్ అస్సలు మిస్ అవ్వద్దు, జీకే కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, సైన్స్ స్కూల్ బుక్స్కి సంబంధించి కావచ్చు, అన్నీ కూడా మీకు ఈచ్ సబ్జెక్ట్ 75 రూపీస్ అందరికీ అందుబాటులో ఉండాలని. అండ్ గ్రూప్ డి అయితే 250 రూపీస్ ఏమో ఉంది, తీసుకోవడానికి ట్రై చేయండి. కోర్స్ తీసుకునే ముందు యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, మాకు రైల్వేకి ఉపయోగపడుతున్నాయని మీ మనసుకు అనిపిస్తే దెన్ తీసుకోండి. డెఫినెట్లీ బిలీవ్ మీ, మీరు పెట్టిన రూపాయికి న్యాయం జరుగుతుంది. నేను ఒక క్లాస్ చెప్పానంటే అది మీ రైల్వేకి మాత్రమే, అది మీరు గ్రహించాలి. ఓకే, రైట్. కమింగ్ టు ద టాపిక్. ఈ టాపిక్ నుండి కేవలం మనల్ని ఎగ్జామినర్ ఓన్లీ 5 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు ఇండియన్ రైల్వేస్లో, అంతకుమించి ఎక్కువగా వెళ్ళడు. సో అంతకుమించి చదవాల్సిన అవసరం కూడా లేదు. సో చూద్దాం. ముందుగా జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎన్హెచ్ఆర్సి అంటారు, నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్. అండ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, ఎస్హెచ్ఆర్సి, రాష్ట్రీయ మానవ హక్కుల కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్. ఇది మనకి ఫుల్ ఫామ్ అనేది అర్థమైపోయింది. సో దీన్ని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు, ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అనేది క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో అసలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది మానవ హక్కుల కమిషన్, అంటే మానవుల యొక్క రైట్స్ని కాపాడే కమిషన్. సింప్లీ మనం చెప్పవచ్చు జాతీయ మానవ హక్కుల కమిషన్ త్రూఅవుట్ ఇండియా వైజ్, స్టేట్ వైజ్ ఇక్కడ అంటే హ్యూమన్ రైట్స్ని కాపాడే కమిషన్స్ అన్నట్టువి. మానవ హక్కుల రక్షణ చట్టం 1993, ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి. హ్యూమన్ రైట్ కమిషన్ యాక్ట్ వచ్చేసి 1993 అనే పేరుతో పార్లమెంట్లో 1993లో జాతీయ మానవ హక్కుల కమిషన్, అదేవిధంగా స్టేట్స్ వైజ్ కనుక చూసినట్లయితే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసింది. ఏ ఇయర్ అని ఎగ్జామినర్ అని అడుగుతాడు. ఫస్ట్ క్వశ్చన్ 1993, దట్స్ ఇట్. సెప్టెంబర్ 28, 1993 నాడు రాష్ట్రపతి మానవ హక్కుల రక్షణ ఆర్డినెన్స్ జారీ చేశాడు ఫస్ట్. ఆ తర్వాత బిల్కి సంబంధించి ఆమోదించగా రాష్ట్రపతి జనవరి 8, 1994 ఆమోదించారు. ఆమోదించింది మాత్రం 94, బట్ ఇది ఏ విధంగా తీసుకొచ్చారంటే 93 నుండే, అంటే ఆర్డినెన్స్ వచ్చిన టైం నుండే ఈ చట్టం అనేది ఉంది అనే విధంగా తీసుకురావడం జరిగింది. సో మనల్ని అడిగేది ఏ ఇయర్ అని అడుగుతాడు, 1993. అంతకుమించి డెప్త్గా ఏం వెళ్ళాడో ఇండియన్ రైల్వేస్లో. సో మనం ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. దేశంలోని మానవ హక్కులను ఎంతో జాగ్రత్తగా కాపాడే బాధ్యత ఈ కమిషన్ అనేది మనం తెలుసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ కనుక చూస్తే అసలు ఎవరు ఉంటారు, ఎలాంటి క్వశ్చన్స్ అంటే ఎవరు ఉంటారు, వాళ్ళ యొక్క ఎంపిక ఏ విధంగా జరుగుతుంది, ఓకే, వాళ్ళ యొక్క అర్హతలు ఏంటి, వాళ్ళ యొక్క పదవి విరమణ వయసు ఏంటి, వాళ్ళ యొక్క తొలగింపు ఏ విధంగా జరుగుతారు, ఇంతకు మించి ఏం అడగడు మనకు. ఓకే, సో ఫస్ట్ చూద్దాం
ఎన్హెచ్ఆర్సీ కనుక చూస్తే జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఒక చైర్పర్సన్ ఉంటారు, అదేవిధంగా 5 సభ్యులతో కూడిన ఒక కమిషన్ ఉంటుంది. సో సేమ్ రాష్ట్రాల్లో కూడా ఒక చైర్పర్సన్ ఉంటారు, 5 సభ్యులతో కూడిన ఒక కమిషన్ ఉంటుంది. సో వీరి యొక్క ఎంపిక విధానం ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, ఇది అడిగే అవకాశం ఉంటుంది. పదవీ విరమణ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ మానవ హక్కుల కమిషన్లో కనుక చూస్తే భారత ప్రధాన న్యాయమూర్తి అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జడ్జ్ సంఘానికి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. అడుగుతారు ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్గా కావాల్సిన అర్హతలు ఏంటి అంటే అతను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయి ఉండాలి, లేదా జడ్జిగానైనా రిటైర్డ్ అయిన వ్యక్తి అయి ఉండాలి అనేది మనం చెప్పవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇందులో సభ్యులు కూడా మనం చూసాం కదా, పని చేస్తున్నా లేదా పదవి విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉంటారు. సో ఎన్హెచ్ఆర్సీలో ఎవరు సభ్యులుగా ఉంటారో సుప్రీంకోర్టుకి సంబంధించిన న్యాయమూర్తులు కావచ్చు, వాళ్ళు పని చేస్తున్నా లేదా రిటైర్డ్ అయినా, లేదా హైకోర్టు చీఫ్ జస్టిస్ మనకి ఎన్హెచ్ఆర్సీలో సభ్యులుగా ఉండడం జరుగుతుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు పదవి విరమణ చేసిన పదవిలో ఉన్నా. ఓకేనా. సో మానవ హక్కుల అంశంలో ప్రత్యక్ష అనుభవం లేదా పరిజ్ఞానం కలిగిన 3 వ్యక్తులు, ఇందులో కనీసం ఒక మహిళ ఉంటారు. వీళ్ళతో పాటు మనకంటే కొద్దిగా హ్యూమన్ రైట్స్ మీద మనకి నార్మల్గా ఈ సంఘ సేవ చేసే వాళ్ళ టైప్లో నుండి కూడా కొద్దిమంది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అందులో ఒక మహిళ ఉంటారు. ఇలా పూర్తి స్థాయి సభ్యులు కాక సంఘానికి వివిధ కమిషన్లకి చెందిన చైర్పర్సన్లు అయిన 7 ఎక్స్ అఫిషియో చైర్పర్సన్లు కూడా సభ్యులుగా ఉంటారు. సో వాళ్ళు ఎవరెవరు అంటే మైనారిటీ జాతీయ కమిషన్, ఎస్సీ జాతీయ కమిషన్ చైర్పర్సన్ ఇక్కడ వాళ్ళు, ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ వాళ్ళు, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాళ్ళు, వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ వాళ్ళు, బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్ వాళ్ళు, మరియు వికలాంగుల ప్రధాన కమిషనర్ ఎక్స్ అఫిషియల్ సభ్యులుగా వీళ్ళందరూ కూడా అందులో ఎక్స్ అఫిషియల్ మెంబర్గా వ్యవహరించడం జరుగుతుంది. మేజర్గా మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటి అంటే చైర్పర్సన్కి కావాల్సిన అర్హతలు ఏంటి, ఇవి అడుగుతూ ఉంటాడు. లేదా ఆ మిగిలిన సభ్యులు ఉన్నారు కదా, ఆ సభ్యులకు కావాల్సిన అర్హతలు ఏంటి అని అడుగుతారు, అంతే. ఓకేనా. సో వీరిని ఏ విధంగా ఎంపిక చేస్తారు అంటే ఫస్ట్ ఒక 6 సభ్యుల కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రపతి కమిషన్ యొక్క చైర్పర్సన్ మరియు సభ్యులను నియమిస్తారు. ఎవరు నియమిస్తారు అన్నప్పుడు సింప్లీ ఆన్సర్ రాష్ట్రపతి, ప్రెసిడెంట్ నియమించడం జరుగుతుంది. ఈ కమిటీలో అంటే వాళ్ళు ఒక కమిటీ సిఫారసు మేరకే కదా రాష్ట్రపతి వీళ్ళను ఎంపిక చేసేది. సో ఆ కమిటీలో ఎవరు సభ్యులుగా ఉంటారంటే కమిటీకి చీఫ్గా ప్రధానమంత్రి ఉంటారు, లోక్సభ స్పీకర్ ఉంటారు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఉంటారు, పార్లమెంటులోని 2 సభలలోని ఈ ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వారు మరియు కేంద్ర హోంమంత్రి కూడా కమిటీలో ఉంటారు. సో ఈ విధంగా అంటే ఎంపిక విధానం ఏ విధంగా జరుగుతుంది, వారికి కావాల్సిన అర్హతలు ఏంటి, రాష్ట్రపతి నియమిస్తాడు, సుప్రీంకోర్టుకి సంబంధించిన వ్యక్తులు ఉంటారు, అదేవిధంగా ఇతర కమిషన్ వాళ్ళు ఎక్స్ అఫిషియో మెంబర్స్గా ఉంటారు. ఒక కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రపతి నియమిస్తాడు. ఆ కమిటీలో మనకి ప్రధానమంత్రి ఉంటాడు, లోక్సభ స్పీకర్ ఉంటాడు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఉంటాడు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు ఉంటారు, కేంద్ర హోంమంత్రి ఉంటాడు. ఈ విధంగా మనం నేర్చుకుంటే సరిపోతుంది, ఇంతకు మించి అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఎస్హెచ్ఆర్సీ కనుక చూసినట్లయితే సేమ్ అదే, బట్ అక్కడ సుప్రీంకోర్టు, ఇక్కడ హైకోర్టు వస్తుంది. పదవి విరమణ పొందిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయమూర్తి సంఘానికి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. ఎవరు వ్యవహరిస్తారు? రిటైర్డ్ అయినా అంటే చైర్పర్సన్గా ఉండే వ్యక్తి రిటైర్డ్ అయి ఉండాలి, అది మాత్రం మన మైండ్లో చాలా గట్టిగా పెట్టుకోండి. ఓకే, రిటైర్డ్ అయిన వ్యక్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావచ్చు లేదా హైకోర్టు న్యాయమూర్తి కావచ్చు, రిటైర్డ్ అయిన వ్యక్తి మాత్రం ఇక్కడ చైర్పర్సన్గా వ్యవహరించడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఆ సభ్యులు కనుక చూస్తే హైకోర్టులో పదవిలో ఉన్నా లేదా హైకోర్టు నుంచి పదవి విరమణ చేసిన న్యాయమూర్తి కానీ, కనీసం 7 సంవత్సరాలు జిల్లా న్యాయమూర్తిగా అనుభవం ఉన్న వ్యక్తి కానీ ఇందులో సభ్యులుగానైతే ఉండడం జరుగుతుంది. పెద్దగా ఇక్కడి వరకు ఏం రాడు. స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్లో జస్ట్ చైర్పర్సన్ యొక్క ఎలిజిబిలిటీ ఏంటి అనేది నేర్చుకోండి, సరిపోతుంది. సో వీరిని ఎవరు నియమిస్తారు అంటే ఇక్కడ చూడండి, ఒక కమిటీ సిఫారసు మేరకు గవర్నర్ కమిషన్ యొక్క చైర్పర్సన్ మరియు సభ్యులను నియమిస్తారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే కన్ఫ్యూజన్ అస్సలు పడదండి. ఎన్హెచ్ఆర్సీని నియమించేది రాష్ట్రపతి, ఎస్హెచ్ఆర్సీ వాళ్ళని నియమించేది గవర్నర్. ఓకే, సో ఇక్కడ కూడా ఒక కమిటీ మేరకు గవర్నర్ నియమిస్తాడు. ఈ కమిటీలో సేమ్ అక్కడ ప్రధానమంత్రి కనుక ఇక్కడ ముఖ్యమంత్రి అధినేతగా ఉంటాడు, శాసనసభ స్పీకర్ ఉంటాడు, హోంమంత్రి ఉంటాడు, ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు, ఒకవేళ ఎమ్మెల్సీది విధాన పరిషత్ ఉంటే అక్కడ చైర్పర్సన్ కూడా ఉండడం జరుగుతుంది. ఇది
ఇక్కడ వీరి యొక్క పదవీ కాలం ఎంత? చైర్పర్సన్ మరియు సభ్యుల కాలం 3 సంవత్సరాలు. సేమ్ ఇక్కడ కూడా ఎస్హెచ్ఆర్సీలో కూడా 3 సంవత్సరాలు, లేదా వారి యొక్క వయసు 70 సంవత్సరాలు వచ్చేంతవరకు. ఈ 2 రకాలుగా వాళ్ళు చూస్తారు. ఏది ముందైతే అది తీసేస్తారు. ఓకేనా? పదవీ కాలం ముగిసిన తర్వాత కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వంలో మళ్ళీ వర్క్ చేయడానికైతే అర్హులు కారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో వీళ్ళ యొక్క పదవీ కాలం ఎంత? 3 ఇయర్స్ లేదా 70 ఇయర్స్ ఏజ్ వచ్చేంతవరకు. క్లియర్? ఇది. అండ్ వీరి యొక్క తొలగింపు వెరీ ఇంపార్టెంట్ అండ్ కన్ఫ్యూజన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ రాష్ట్రపతి తొలగిస్తారు. ఎన్హెచ్ఆర్సీ సభ్యులను నియమించేది అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ నియమించేది ఎవరు? మనకి రాష్ట్రపతి నియమిస్తాడు. స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్ అంటే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వాళ్ళని నియమించేది ఎవరు? గవర్నర్ నియమిస్తారు. బట్ ఇద్దరిని కూడా తొలగించేది రాష్ట్రపతి మాత్రమే. ఇది మనకి ఇండియన్ పాలిటీలో చాలా వరకు కన్ఫ్యూజన్ పాయింట్ ఏంటి అంటే ఇదే. అంటే మిగిలినవన్నిట్లా కూడా గవర్నర్ నియమిస్తే గవర్నర్ తొలగిస్తారు, రాష్ట్రపతి నియమిస్తే రాష్ట్రపతి తొలగిస్తారు. బట్ కమింగ్ టు ద హ్యూమన్ రైట్ కమిషన్, మానవ హక్కుల కమిషన్కి వచ్చే వరకు మాత్రము అక్కడ ఎన్హెచ్ఆర్సీలో రాష్ట్రపతి నియమిస్తాడు, తొలగించేది కూడా రాష్ట్రపతి. ఎస్హెచ్ఆర్సీలో మనకి గవర్నర్ నియమిస్తాడు, బట్ తొలగించేది రాష్ట్రపతి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది కూడా ఎగ్జామినర్ అడిగే అవకాశం ఉంటుంది మీకు. ఓకేనా? రైట్. వీరి యొక్క విధులు పెద్దగా ఏముంటుందంటే మనం అక్కడ మానవ హక్కుల భంగం కలిగితే వీళ్ళు వస్తారు. అదే మనం నేర్చుకున్నాం కనుక జనరల్ చదువుదాం. ఒక ప్రభుత్వ ఉద్యోగి మానవ హక్కులకు భంగం కలిగిస్తే హక్కులకు భంగం కలగకుండా నిరోధించడంలో అశ్రద్ధ వహిస్తే తనంతట తానుగా కానీ లేదా తనకు అందిన ఫిర్యాదు ద్వారా కానీ లేదా న్యాయస్థాన ఉత్తర్వుల ద్వారా కానీ విచారణ సుమటోగా భావించి కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు వీళ్ళు. సో ఇది మానవ హక్కులకు భంగం కలిగిన కేసుల విచారణ న్యాయస్థానంలో వాయిదా పడ్డప్పుడు ఏదైనా హ్యూమన్ రైట్స్కి సంబంధించి బాగా డిలే అవుతూ ఉంటే కూడా వీళ్ళు ఇంటర్ఫేర్ అవుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ మానవ హక్కుల కోసం కృషి చేస్తున్న ప్రభుత్వేతర సంస్థలను ప్రోత్సహించడం. అండ్ అదేవిధంగా మానవ హక్కులను పెంపొందించడం కోసం అవసరమైన చర్యలు చేపట్టడం మరియు నిర్బంధ స్థలాలను సందర్శించి ఈ జైళ్ళను వీటిని కూడా సందర్శిస్తూ ఉంటారు. అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అనేది కూడా, ఏంటంటే జైల్లో ఉన్నవాడికి కూడా వానికి కొన్ని రైట్స్ ఉంటాయి. సో అట్లాంటివి కూడా చెక్ చేస్తూ ఉంటారు. పెద్దగా ఇది ఏముండదు. బట్ మనల్ని ఎగ్జామినర్ అడిగేది ఏ ఇయర్ 1993. సింపుల్గా ఇది ఒక 1 పేజ్లో మీరు రాసుకోవచ్చు. 1993 రాష్ట్రపతి నియమిస్తాడు, గవర్నర్ నియమిస్తాడు, రాష్ట్రపతి తొలగిస్తాడు. సుప్రీంకోర్టుకి సంబంధించిన వాళ్ళు చైర్పర్సన్గా సభ్యులుగా ఉంటారు. ఇక్కడ హైకోర్టుకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఒక కమిటీ మేరకు పదవీ కాలం 3 ఇయర్స్ 70 ఇయర్స్ వచ్చే అంటారు. కింతే, ఇంతకు మించి మనకు అవసరం లేదు. ఇదే టాపిక్ మనం పొద్దునాక కూడా చెప్పుకోవచ్చు. బట్ నో నీడ్ దట్. క్లియర్? సో మీరు అర్థం చేసుకోండి. అండ్ వీడియో లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి, షేర్ చేయడం వల్ల ఇంకా మంచి క్లాసెస్ మనం చెప్పుకుందాం. అండ్ వీలుంటే చూద్దాం ఎన్టీపీసీ కూడా. Clear? So I wish you very good luck. Thank you. All the very best. Bye.